కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట జుట్టు కోడ వండుకున్నాం. ఈ జుట్టు కోడని దొరుకుతుంది, మీకు ఫోటో పెడతా చూడండి. జుట్టు కోడిని ఇలా నాటుకోడి టైప్ కానీ జుట్టు కోడిది. ఈ జుట్టు కోడిని మనం కాల్చి కొట్టి ముక్కలు చేసి ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కర్రీ వండుకున్నాం. ఎలా వండుకున్నామంటే మొట్టమొదట మనం నూనె పెట్టుకున్నాం స్టవ్ మీద. అది కుక్కర్లో చాలా విజిల్ కావాలి, 10 విజిల్ కావాలి. అందుకే అందులో నేను గరం మసాలా, పట్టా, లవంగా, ఇలాచి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేస్తుంది. ఇలా అన్నీ వేసి షాజీరా కూడా వేస్తుంది. షాజీరా, పట్టా, లవంగా, ఇలాచి వేస్తాం. అప్పుడు ఇలా ఇది వేగిన తర్వాత మనం పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ, పసుపు, వేసి ఇప్పుడు ఇందులో మనం ఈ జుట్టు కూడా వేసుకుందాం. జుట్టు కూడా వేసుకుందాం. తర్వాత మన కారం, ఉప్పు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇలా చికెన్ కొద్దిగా మనము ఆనియన్స్లో వేసి వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం టమాటా వేద్దాం. కొద్దిగా టమాటా, కొంచెం టమాటా వేసి ఇలా కలుపుదాం. కలిపిన తర్వాత పులుసు పోసుకుందాం. చింతపండు నానబెట్టి కొద్దిగా పులుసు తీసుకున్నా. ఆ పులుసు పోసుకొని ఒక 2 చెంబుల నీళ్లు పోసుకుందాం. ఉడికిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అంతా వేద్దాం. రసం అయితే 1 చెంబు నీళ్లు పోసి ఇంకొక చెంబు పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఎలా విజిల్ పెట్టుకున్నా 10 విజిల్. ఇది నాటుకోడి కంటే ఎక్కువ గట్టిగా ఉంటుంది. ఇది 10 విజిల్ పెట్టాల్సి వస్తుంది. ఇది జుట్టు కోడి పులుసు. ఇప్పుడు ఇంకో చెంబు నీళ్ళు పోస్తున్నాం. ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టి దించినాక అప్పుడు మనం కొత్తిమీర, కుక్కర్ అయినాక అప్పుడు కారం, ఉప్పు అన్నీ వేద్దాం. ఇప్పుడు ఇలా మనము కుక్కర్లో ఉడికిన చికెన్ జుట్టు కోడిని కాల్చుకొని కొట్టుకొని ఇలా మనం కుక్కర్లో ఉడికించుకొని దీన్ని మనం కడాయిలో పోసుకున్నాం. ఇప్పుడు కడాయిలో పోసుకొని ఇందులో అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసినాం అంతే. ఉప్పు ఇట్లా ఏమి వేయలేదు. అందుకే ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి, మళ్ళీ ధనియా పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేద్దాం. మిరియాల పొడి, అట్లాగే కారపొడి 2 చెంచాలు, అన్నీ ఒక్కొక్క చెంచా. కారపొడి 2 చెంచాలు, ఉప్పు కూడా 2 చెంచాలు వేద్దాం. ఉప్పు కూడా 2 చెంచాలు వేసి ఇది సూప్ లాగానే ఉండాలి. ఉప్పు ఇది సూప్ లాగా ఉండాలి, ఫ్రై లాగా ఉండద్దు. ఇది జుట్టు కోడి. ఇది 15 విజిల్ 10 విజిల్ పెడితే కానీ ఉడకదు. నాటుకోడి కంటే కూడా ఎక్కువ పెట్టాలి విజిల్. అంటే ఇప్పుడు 10 విజిల్ 12 విజిల్ పెట్టాను నేను. పెట్టి ఇలా సూప్ లాగా ఉండి మనము పులుసు, నాటుకోడి పులుసు. ఇప్పుడు ఇలా చూడండి మరుగుతోంది. మరిగినాక దించేసుకోవడమే కొత్తిమీర వేసుకొని. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తాను. ఇలా కొత్తిమీర వేస్తుంది. నేను కొత్తిమీర వేసి ఇప్పుడు ఇది ఉడికిన కోడి కాబట్టి ఒక మరుగుతే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం ఇలా నాటుకోడి కంటే కూడా ఎక్కువ ఇది జుట్టు కోడి. ఇప్పుడు ఈ జుట్టు కోడిని మనం ఇలా మరగబెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మనం సూప్ పోసుకుంటే చాలు.
సాంబార్ లాగా ఉంటుంది, అంటే సూప్ పులుసు. ఇప్పుడు ఈ పులుసు మీకు నచ్చితే, ఈ జుట్టుకోడి పులుసు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ జుట్టుకోడి పులుసు తిని చూడండి. థ్యాంక్ యూ.